మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ మారేళ్ల పుట్టినరోజు సందర్భంగా నీలోఫర్ ఆసుపత్రిలో ఈరోజు పుట్టిన పిల్లలకు బేబీ కిట్లను పంపిణీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజిత లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజిత, చెప్పండి. ఎస్, మహా న్యూస్ మహా గ్రూప్స్ చైర్మన్ శ్రీ మారేళ్ల వంశీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగానైతే నీలోఫర్ హాస్పిటల్లో అయితే మనకి హైదరాబాద్కి సంబంధించిన న్యూస్ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో అందరూ కలిసి ఇక్కడ బేబీస్కి ఈరోజు పుట్టిన బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బేబీ కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వైష్ణవి అంటే ఒక చిన్న విత్తనంగా ఉన్నదని ఒక పెద్ద మహావృక్షంగా మార్చిన మారేళ్ల వంశీకృష్ణ గారి బర్త్డే సందర్భంగా అయితే హైదరాబాద్ రిపోర్టర్స్ అనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర వ్యాప్తంగా కూడా ఉన్న మన రిపోర్టర్స్ అందరూ కూడా అయితే మొత్తానికే డొనేషన్స్ చేయడం కానీ అన్నీ చేస్తూ వస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ లోపల ఈరోజు పుట్టిన పిల్లలందరికీ కూడా వాళ్ళని కిట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చూస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ కేక్ కూడా వాళ్ళు కట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్, ఆర్ఎంఓలు, పీడియాట్రిషియన్లు అలాగే సంబంధించిన హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి కూడా అంటే ఈరోజు పుట్టిన పిల్లలతో కలిసి కూడా వాళ్ళ పేరెంట్స్తో కలిసి కూడా మహా గ్రూప్స్ చైర్మన్ మారేళ్ల వంశీకృష్ణ గారి బర్త్డే అయితే సెలబ్రేట్ చేయబోతున్నట్లుగా చేస్తున్నారు కూడా మన ముందే. ఇంకొకటి వైష్ణవి, ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనతో పాటు పీడియాట్రిషియన్ ఆర్ఎంఓ గారు ఉన్నారు, అలాగే హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్లు కానీ అందరూ కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరూ కలిసి కూడా మారేళ్ల వంశీకృష్ణ గారి బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం మనం ఆల్రెడీ పీడియాట్రిషియన్ ఆర్ఎంఓ అలాగే మన హైదరాబాద్ స్టాఫ్, మన హైదరాబాద్ న్యూస్ కాంట్రిబ్యూటర్స్ అందరూ కలిసి కూడా అయితే కేక్ కూడా కట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే వంశీ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మహా న్యూస్ యొక్క సిఎండి గారు మారేళ్ల వంశీకృష్ణ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా సో వాళ్ళకు భగవంతుడు పూర్తి ఆరోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్ళు బతికి ఇట్లాంటి సేవా కానుకలు, బర్త్డే కానుకలే కాకుండా మిగతావి కూడా చాలా అభివృద్ధి చెంది చాలా ప్రోగ్రామ్స్ ఈ పేదవాళ్లకు అట్లాంటి వాళ్ళకి చాలా సాయం చేయాలి మన మీడియా మిత్రుల విభాగం తరపున అని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మహా న్యూస్ ఛానల్ మన నీలోఫర్ ఆసుపత్రిలో మహా న్యూస్ ఛానల్ మన నీలోఫర్ ఆసుపత్రిలో వచ్చేసి కొంతమంది పేద పిల్లలకి, చిన్నారులకి వీళ్ళు కొంత కిట్స్ ఏదైతే సోప్స్ కావచ్చు, పౌడర్ కావచ్చు, షాంపూలు కావచ్చు, మిగతా హెల్త్ సంబంధించిన కిట్ను ఈరోజు మారేళ్ల వంశీకృష్ణ గారి యొక్క బర్త్డే జన్మదిన సందర్భంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సో జనరల్గా మన ఆసుపత్రిలో పెద్దవాళ్ళ పుట్టినరోజు సందర్భంగా చాలామంది చాలామంది వచ్చి ఈ కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేను ఈ సందర్భంగా ఏం తెలియజేసుకుంటాను మీడియా మిత్రుల ద్వారా, సో ఇవే కాకుండా వేరే ఎక్విప్మెంట్లు కావచ్చు, మిగతా రకాలైన కావచ్చు. సో మన యొక్క మహానీస్ వాళ్ళు నిజంగా స్ఫూర్తిదాయకంగా నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు కావచ్చు, గొప్ప వాళ్ళు కావచ్చు, సంఘ సంస్థలు కావచ్చు, అలాంటి వాళ్ళు కూడా మన ఆసుపత్రిలో చాలా చిన్న పేద పిల్లలు అప్పుడే 600-700 గ్రాములు పుట్టి కూడా మంచిగా పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి మన ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేస్తుంది మన ప్రభుత్వము. సో వీళ్ళ యొక్క పిల్లలు, గొప్ప వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చివరికి మన ఆసుపత్రులకు వచ్చేసి నయమైన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా మంచిగా అయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ పోతే 15, 20, 30, 40 లక్షలు కూడా ఖర్చు అవుతున్నాయి. అలాంటి ఖర్చులు కూడా మన ఆసుపత్రిలో ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది అంతా కలిసి మన ప్రభుత్వం ఏదో చేస్తుంటే అలాంటి వాళ్ళ జన్మదిన కానుకలుగా కూడా కొంతమంది ఎక్విప్మెంట్లు కావచ్చు, మిగతా కావచ్చు కూడా ఇస్తే కూడా బాగుంటుంది, సపోర్ట్గా బాగుంటుంది. సిఎస్ఆర్ కూడా మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి సిఎస్ఆర్ కింద చాలామంది భక్తులు, సంస్థలు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. మన ఒక ఆసుపత్రి కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కావచ్చు. సో ఈరోజు మనం ప్రధానంగా విద్య అనేది చాలా ప్రధానమైనది. కాబట్టి విద్యా రంగాన్ని మనం బలోపేతం చేసినట్టయితే రేపు మన భారతదేశం నెంబర్ 1 స్థానానికి ఈ డెవలపింగ్ అనే పదాన్ని మనం తీసేసి